శ్రీమాత్రే నమః. కొబ్బరికాయని ఇలా వాడితే శనిదోషం దూరమైపోతుంది. మన దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎంతోమంది భక్తులు దేవాలయాలకు కొబ్బరికాయలను తీసుకువెళ్తూ ఉంటారు. కొబ్బరికాయను చాలామంది ప్రజలు లక్ష్మీదేవికి చిహ్నంగా చెప్తూ ఉంటారు. అందువల్లే ప్రతి పూజలో కొబ్బరికాయను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే డబ్బు సమస్యలతో సతమతమవుతున్న వారు కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో చుట్టి కనిపించకుండా ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా చాలామందికి వారి జాతకంలో శని దోషం ఉంటుంది. కొందరికి సడేసతి జరుగుతూ ఉంటుంది. ఈ శని కారణంగా జీవితంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి పరిహారంగా శనివారం నాడు ఆలయంలోకి వెళ్ళి అందులోని కొబ్బరికాయను నదికి సమర్పించడం మంచిది. ఇంకా చెప్పాలంటే ఈ కొబ్బరికాయ శని దోషం నుంచి మరియు రాహు కేతు దోషాల నుంచి ఉపశమనం పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకు పరిహారంగా కొబ్బరికాయను తీసుకుని 2 ముక్కలుగా కోసి అందులో కాస్త చక్కెర నింపి దాచుకోవడం వల్ల రాహుకేతుల సమస్యలు కూడా దూరమవుతాయి. శనిదోషం తర్వాత కాలసర్ప దోషం వల్ల ప్రజలు ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు, పని సమస్యలు వస్తూ ఉంటాయి. దీనికోసం మీరు మంగళవారం రోజు ఒక కొబ్బరికాయ, కొన్ని నల్ల నువ్వులు మరియు ఉగాది పప్పు మరియు ఒక గోరును తీసుకుని నల్లగుడ్డలో చుట్టి నదిలో వేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ఈ సమస్యలన్నీ దూరమవుతాయి. మీకు వ్యాపారంలో లాభం కావాలంటే గురువారం రోజు విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించి పసుపు గుడ్డలో కొబ్బరికాయను చుట్టి మరియు తెల్లటి తీపి ఆహారాన్ని దేవుడికి సమర్పించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. కొబ్బరికాయ మిమ్మల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది.